హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజ్ నుంచి ఒకళ్ళు వేరే కాలేజీకి అంటే మీ ఊరికి దగ్గరలో ఉన్న కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏవనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, దానికి ప్రాసెస్ ఏమి, మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అంటే ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు కాలేజీ రీఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్తున్నారో ఆ స్టూడెంట్స్కి మాత్రమే ఇది. ఓన్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్కి వెళ్ళే స్టూడెంట్స్కి మాత్రమే ఇది అప్లికబుల్. ఓకేనా? దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇంకా చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వన్ పాలిటెక్నిక్ టు అనదర్ పాలిటెక్నిక్ అట్ సెకండ్ ఇయర్ స్టేజ్ అనమాట. అంటే సెకండ్ ఇయర్ చదువు అంటే థర్డ్ సెమిస్టర్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ 24 and 25. దీంట్లో మీరు చూసినట్టయితే మొత్తం అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇదంతా మీకు అవసరం లేదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, ట్రాన్స్ఫర్ మీరు పెట్టుకోవాలంటే దానికి ఉండే కండిషన్స్ అన్నాం కదా, ఆ కండిషన్స్ ఎక్కడున్నాయో చూడండి. కండిషన్స్ ఏమంటే ఇవి కండిషన్స్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మీరు చదువుతున్నట్టయితే ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ నుండి ఇంకొక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళచ్చు. దిస్ ఈజ్ పాసిబుల్. అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ కాలేజీకి కూడా వెళ్ళచ్చు. ఇది పాసిబుల్. బట్ ఇది ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి నాట్ పాసిబుల్. నువ్వు ప్రైవేట్ కాలేజీలో చదువుతూ ఉంటే ప్రైవేట్ కాలేజీ నుంచి ఒక ప్రైవేట్ కాలేజీ నుంచి ఇంకొక ప్రైవేట్ కాలేజీకి వెళ్ళచ్చు, ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదివినావు, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక వేరే మీ ఇంటికి దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీకి అయితే వెళ్ళచ్చు. కానీ ప్రైవేట్ కాలేజీ నుంచి గవర్నమెంట్ కాలేజీకి ట్రాన్స్ఫర్ ఇవ్వరు. గవర్నమెంట్లో చదివే పిల్లోడు ప్రైవేట్కి రావచ్చు, కానీ ప్రైవేట్ కాలేజీలో చదివే పిల్లోడు గవర్నమెంట్కి రాలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇది గవర్నమెంట్ కాలేజ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళచ్చు, గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళచ్చు. ఎగ్జాంపుల్ ఇచ్చినాడు వాళ్ళు, జిఎంఆర్ పాలిటెక్నిక్ టు జిఎంఆర్ పాలిటెక్నిక్ అట. ఇంకొకటి పాయింట్, జిఎంఆర్ పాలిటెక్నిక్ టు జిఎంఆర్ పాలిటెక్నిక్ ఓన్లీ ఆర్ అనదర్ పాలిటెక్నిక్ కాలేజ్ నో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్రైవేట్. ఇది ఇంకొక సెకండ్ పాయింట్ చూడండి. గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ అని ఉన్నాయన్నమాట కాలేజ్. అంటే ఈ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి గవర్నమెంట్ అయినా కూడా ఇవి జిఎంఆర్ పాలిటెక్నిక్స్ అనేసి అంటాం. లైక్ శ్రీశైలం అనేది జిఎంఆర్, మదనపల్లి అనేది జిఎంఆర్. ఇవి మోడల్ కాలేజెస్ ఉన్నాయి అన్నమాట. పాలిటెక్నిక్లో కూడా గవర్నమెంట్లో మోడల్ రెసిడెన్షియల్ అవి వచ్చేసరికి ఓన్లీ జిఎంఆర్ పాలిటెక్నిక్ జిఎంఆర్ఏ పాసిబుల్. కానీ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ కాలేజ్ నుంచి ఆర్డినరీ గవర్నమెంట్ మామూలు జనరల్గా గవర్నమెంట్ ఉండేదానికి రావడానికి లేదు. ఇది ఇంకొక సెకండ్ కండిషన్ అనమాట. అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ పాసిబుల్ అండ్ జిఎంఆర్ టు గవర్నమెంట్ నాట్ పాసిబుల్. జిఎంఆర్ టు జిఎంఆర్ అనేది పాసిబుల్. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. గవర్నమెంట్లోనే కొన్ని మోడల్ రెసిడెన్షియల్ ఉన్నాయి కదా, అవి అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ టు ప్రైవేట్ పాలిటెక్నిక్ పాసిబుల్ అన్నమాట, ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన 3 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పాసిబుల్. అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ వెళ్ళచ్చు, గవర్నమెంట్ టు ప్రైవేట్ వెళ్ళచ్చు, జిఎంఆర్ టు జిఎంఆర్ మాత్రమే వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ ప్రైవేట్ టు ప్రైవేట్ కాలేజీ వెళ్ళచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రైవేటు ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి వెళ్ళచ్చు. కానీ ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి రావడానికి లేదు. అది గుర్తుపెట్టుకొని ఇస్తాను. అంటే ప్రైవేట్ కాలేజీ చదివాడు ఇంకొక ప్రైవేట్ కాలేజీకి పోవచ్చు, కానీ గవర్నమెంట్ కాలేజీకి అయితే ఎప్పటికీ రాలేడు. అందువల్ల ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే పాలిసెట్ రాస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తాను చూడండి. మీకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏదైనా గవర్నమెంట్ కాలేజీ పెట్టుకొని దూరంగా వచ్చినా పర్లేదు. ఎందుకు? సెకండ్ ఇయర్లో మళ్ళీ మీ ఊరికి దగ్గరలో ఉండే గవర్నమెంట్ కాలేజీకి రావచ్చు. కానీ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీ కానీ పెట్టుకున్నారంటే, ఇప్పుడు ఈ సంవత్సరం పాలిసెట్ రాసిన వాళ్ళు ఇప్పుడు కానీ ప్రైవేట్ కాలేజీ పెట్టుకుంటే
మీరు 3 ఇయర్స్ ఇంక కంపల్సరీగా అక్కడే చదవాల్సింది, ప్రైవేట్లోనే చదవాల్సి వస్తుంది, గవర్నమెంట్కి రాలేరు. అందువల్ల దూరమైనా పర్లేదు గవర్నమెంటే పెట్టుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ టు గవర్నమెంట్ కాలేజ్ ట్రాన్స్ఫర్ సెకండ్ ఇయర్లో ఇస్తారు కాబట్టి. ఓకే సరే, ఇప్పుడు ఇంపార్టెన్స్, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఇలా ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ 3 పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీకు ఏదైనా నచ్చి పెట్టుకోవాలనుకుంటే మీరేం చేయాలంటే అప్లికేషన్ 27వ తారీఖు నుంచి ఇస్తున్నారు. మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ కాలేజీకి వెళ్తే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు మీ ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పటి లోపల? జూన్ 12 దాకా టైం ఉంది. జూన్ 12 లోపల సబ్మిట్ చేయండి. లాస్ట్ డేట్ అది వాళ్ళు చూసుకుంటారు, ఆర్జేడీ ప్రిన్సిపల్స్ ఆర్జేడీకి 15 లోపల పంపిస్తారు. ఓకేనా? జూన్ 12 లోపల మీరు ఒకవేళ కాలేజీ మార్చుకోవాలనుకుంటే మీరు చదివే కాలేజీలో వెళ్ళి ఆప్షన్ అదే అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఇవ్వండి. అండ్ ఇంకొక విషయం, కొంతమంది పిల్లలకి నేను చెప్పేదంటే దాంట్లో అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ గురించి కూడా తెలియదు, అది చెప్తాను చూడండి. మీరు ఏదైనా వేరే ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలనుకున్నారు, దానికి స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అవి ఏమంటే మీ ఫాదర్ ఒకవేళ జాబ్ చేస్తూ ఉన్న రీజన్ అన్నా పెట్టచ్చు, లేదా మీ బ్రదర్ సిస్టర్ ఆ ఊర్లో చదువుతున్నట్టు కానీ జాబ్ చేస్తున్నట్టు కానీ ఎవిడెన్స్లు సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే అవి ప్రూఫ్ పెట్టినట్లయితే ఇస్తారు. అంటే ఊరికే మీరు ఏదో మాకు అక్కడ కావాలంటే బ్లైండ్గా ఇచ్చేయరు. అంటే మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు రీజన్, ఒక రీజన్ వచ్చి మీ నాన్న జాబ్ చేస్తాను, ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ హావ్ టు బి అటాచ్డ్ విత్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిటెక్నిక్ లొకేటెడ్, ఇది ఎస్వి రీజన్. ఇంకొకటి ఏయూ రీజన్ కూడా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళు ఆ కాలేజీలో కలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిటెక్నిక్ లొకేటెడ్ ఆంధ్రప్రదేశ్ రీజియన్. ఓకే, ది స్టూడెంట్ సబ్మిట్ ది హిదర్ పేరెంట్స్ రీజన్, ఇది ఏదైనా చూడండి. ది స్టూడెంట్ హ్యాస్ టు సబ్మిట్ పేరెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ లేదా వాళ్ళ ఆధార్ కార్డు. అంటే మీరు ఏ ఊరికి అయితే వెళ్ళాలనుకున్నారో ఆ ఊర్లో ఉన్నట్టుగా ప్రూఫ్స్ ఉండాలి కదా. సో అండ్ సో రీజన్, మాది నేటివ్ ప్లేస్ ఇది కాబట్టి అందుకు వెళ్ళాలనుకున్నాను, లేదు మా ఫాదర్ ఇక్కడ జాబ్ చేస్తున్నారు కదా ఆ ఊర్లో, అందుకని సర్వీస్ సర్టిఫికేట్ చూపించి అక్కడికి వెళ్ళాలనుకున్నాము అన్న రీజన్స్ అటాచ్మెంట్ అనేది పంపించాల్సి వస్తుంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను చూడండి, ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది మీ మెరిట్ని బేస్ చేసుకునే ఉంటుందమ్మా. ఎందుకు అనేసి అంటే అందరూ ఒక 10 మెంబర్స్ అప్లై చేసుకున్నారు అనుకో ఒక కాలేజ్, ఇప్పుడు ఎస్వి గవర్నమెంట్ కాలేజీ తిరుపతి అనుకుందాం, ఇక్కడికి మీకు కావాలి, మీరు ఎక్కడో పొద్దుటూరులో చదువుతూ ఉన్నారు అనుకుందాం వేరే కల్లా, ఇక్కడ నుంచి ఈ కాలేజీకి రావడానికి ఒక 20 మంది అప్లై చేస్తే 20 మందికి ఇవ్వరు. ఇక్కడ ఎన్ని సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయో ఒక 5 ఖాళీ ఉన్నాయి అనుకోండి సెకండ్ ఇయర్లో, అప్పుడు వీళ్ళలో 20 మెంబర్స్ 5 మెంబర్స్కే ఇస్తారు. ఆ 5 మెంబర్స్ ఎలా అంటే ఈ రిజల్ట్స్ వస్తాయి కదా మీకు, డిప్లొమా రిజల్ట్స్ వస్తాయి, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్. ఆ ఫస్ట్ ఇయర్లో మీ రిజల్ట్స్ మార్క్స్ని బట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. అది అంటే అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం, కాంపిటీషన్ లేదంటే ఇవేమీ లేకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను.